సో గైస్ ఇప్పుడే లిటిల్ ఆర్ట్స్ మూవీ అయితే చూడడం జరిగిపోయింది. సో నాకు సినిమా ఎలా అనిపించింది అండ్ సినిమా ప్లాట్ ఏంటిది అంత డీటెయిల్గా మాట్లాడుకున్నాం గైస్. సో సినిమా ప్లాట్ అనేది ఏం లేదు, మీరు రెగ్యులర్గా చూసే ఒక లవ్ స్టోరీ, ఒక నిబ్బా నిబ్బి లవ్ స్టోరీయే. ఇది ఇది టైం పీరియడ్ వచ్చి మనకి 2015, అంటే మన బాహుబలి రిలీజ్ అయ్యే టైంలో జరుగుతుంది. సో ఆ టైంలో నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, అది కూడా ఇంటర్ అనేది ఇదంట కదా. సో సినిమా నాకు ఎలా నచ్చింది అంటే అంటే మాత్రం ఈజ్ వెరీ గుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం డౌట్ అయితే లేదు. అండ్ మన మౌలి మామ రిఫరెన్సెస్ కన్నా చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా వరకు మెయిన్స్ రిఫరెన్సెస్ కూడా ఎక్కడ అనిపించింది కానీ ఒక క్లీన్ కామెడీ చూస్తున్నట్టుగా అయితే ఉంది. సో ప్రతి ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు ఎంటర్టైనర్ అవుతారని మాత్రం గట్టిగా చెప్పొచ్చు ఈ సినిమాలో. అండ్ కొంచెం ఇంటర్వెల్ దగ్గర కూడా మంచి సీన్స్ పడ్డాయి. అండ్ కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోరుకున్న వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఒక ఫుల్ మిల్స్ లాగానే పెడుతుంది. సో నాకు కొంచెం ఎందుకో కానీ సెకండ్ హాఫ్లో ల్యాగ్ అయినట్టుగా అన్నట్టు అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఈ సినిమాకి. అండ్ లో బడ్జెట్ అని తెలుసు కానీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ అయితే ఏదో లూప్లో విన్నే అంత అయితే కాదు కానీ బాగున్నాయి. సాంగ్ అయితే బాగుంది, అది చదువు లేదు సంజయ్ లేదు అనే సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది నాకైతే మాత్రం. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉంది మామ, ఈ వీకెండ్ చూడొచ్చా అంటే మాత్రం తప్పకుండా థియేటర్లో చూడండి, ముఖ్యంగా ఫ్రెండ్స్తో వెళ్ళి చూడండి. సినిమా మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేస్తారు ఫ్రెండ్స్తో అయితే మాత్రం. ఎందుకంటే చాలా వరకు సెకండ్ హాఫ్లో వచ్చి ఆ మీమ్ ఒక సాంగ్ ఉంటుంది, అది వేరే లెవెల్గా ఉంది మామ, అసలు మామూలుగా కాదు. అండ్ నా రేటింగ్ వచ్చి 5కి నేనైతే 3 ఇస్తా. నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, పిచ్చగా పగిలి నవ్వుకున్నాము అని మాత్రం చెప్పను కానీ బాగా నవ్వుకున్నాము. సో బాగా ఎంజాయ్ చేసి వచ్చాము థియేటర్లో. మీకు ఎట్లా